ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడు జరిగిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే 3వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుంటే 3వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా, అక్కడ ఆయన ఆ విచారణను, ఈ యుద్ధము ఎలా గెలవాలి, ఈ యుద్ధ సైన్యాన్ని నేను ఎలా ఎదిరించి విజయాన్ని సాధించాలి అని ఆయన దేవుని దగ్గర విచారణ కోరుతూ ఉన్నాడు. విచారణ కోరి అక్కడ ప్రకటన చేయించాడు. ప్రకటన చేయించి అంటున్నాడు, అందరూ రండి, దేవుణ్ణి స్తుతించి ఆయన వద్ద మనము ఉపవాసం ఉండి ప్రార్థిద్దాము, మొరపెడదాము విడుదల కొరకు అని చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఈ గొప్ప సైన్యాన్ని నేను ఎదుర్కొంటాను, మీరు భయపడవద్దు, నేను యుద్ధము చేసేది అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సందర్భంలో భక్తుడైన యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి మరి దేవాది దేవునికి మొరపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేస్తూ గడుపుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి విడుదల కొరకు మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు వారికి విడుదలనిచ్చి ఆ యొక్క సైన్యము నుంచి మరి విజయాన్ని సాధించుటకు ఆయన యొక్క శక్తిని దయచేశాడు. భక్తుడైతే ఇక్కడ అంటూ ఉన్నాడు, నా శక్తి సరిపోదయ్యా అని కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా అంటూ మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎందుకంటే దేవాది దేవుడు మరి వారిని ఆ యుద్ధ సైన్యము నుంచి బ్రతికించినప్పుడు వారు బెరాకా లోయలో కూడుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని రాయబడి ఉన్నది. అవును, ఆశీర్వాదపు లోయ నుంచి వారు ప్రార్థన చేసినట్టుగా, కృతజ్ఞతలు చెల్లించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. భక్తుడు ఎప్పుడైతే నా యొక్క బాధలు, ఇబ్బందిని, ఈ యొక్క సమస్యను దేవుని యొద్దకు తీసుకువెళ్ళాలి, ఆయన దగ్గరే విచారణ చేయించాలి అని తన హృదయంలో నిశ్చయించుకున్నాడో, ఆ ప్రకారమే ఈ దినము నీకు ఉన్న సమస్య, నీకు ఉన్న ఇబ్బంది, నీకు ఉన్న శోధన, నీకు ఉన్న శత్రు భయం, నీకు ఉన్న అనారోగ్యం, ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆయన యొద్దయే నీ విచారణ చేయాలి. ఆయన ఏం చెప్తాడో నువ్వు గమనించాలి. తప్పక దేవుడు నీ పక్షాన నిలబడి నీవు కాదు యుద్ధం చేసేది నేనని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఎందుకు పదే పదే ఈ వాక్యాలను పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించి ఈ వాక్యాలని నేను తయారు చేసి అప్లోడ్ చేస్తున్నానంటే, ఈ లోకములో ఎందరో విశ్వాసులుగా ఉండి భయభ్రాంతులలో ఉన్నవారే. అందుకనే వారిని బలపరచటానికి కోసమే కేవలము భయపడవద్దని, దిగులు చెందవద్దని అలనాడు భక్తులు వారికొచ్చిన సమస్యల గురించి ఈ విధంగా ప్రార్థించారని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా చేయవలసింది ఏమిటంటే, దేవాది దేవుని యొద్ద మన బాధలను, మనకొచ్చిన శోధనలను, మనకు కలుగుతున్న ఇబ్బందులను ఆయన యొద్దకు తీసుకువెళ్ళి ఆయనకి మొరపెట్టి ఆయన యొద్ద ఉపవసించి ప్రార్థించే శక్తిని కూడా మనకు ఇవ్వమని అడగాలి. నీవు నేను కూడా ఈ విధంగా ప్రార్థించినట్టయితే నీవు నేను యుద్ధము చేయాల్సిన అవసరం లేదు, ఈ యుద్ధము నేను చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజైనా జ్ఞాపకము చేసుకో. అలనాడు భక్తులకి ఎదురైన గొప్ప సమస్యలను, గొప్ప సైన్యాన్ని ఎదిరించి
విజయగీతంలోనికి నడిపించిన ఆ దేవుడికే మనము కూడా మొరపెడుతున్నామన్న సంగతి మరొక నిత్యము ఆయన్ని ప్రార్థిద్దామా? ఆయన యొద్ద మన బాధలను విచారణలో ఉంచుదామా? అలనాడు భక్తులు ఏమి చేశారో మనము నిత్యము ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాడు మనం విశ్వాసులుగా చెయ్యవలసింది చేయాలని దేవాది దేవుని వైపు చూస్తూ ఉపవసించు ప్రార్థించే శక్తిని మనకు ఇయ్యమని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. అలనాడు భక్తుడు ప్రార్థించిన విధముగా అయ్యా, అలనాడు భక్తుడు మీకు మొరపెట్టిన విధముగా మాకు కూడా అట్టి జ్ఞానమును, అట్టి బుద్ధిని, అట్టి వివేచనను నాయన, అట్టి ప్రార్థనా శక్తిని దయచేయండి. మా శక్తి సరిపోదయ్యా, నీ శక్తి మాకు కావాలి అన్నప్పుడు నీవు ఆ గొప్ప సైన్యాన్ని ఎదుర్కొనుటకు నీవిచ్చిన శక్తిని బట్టి యుద్ధము నేను చేస్తాను, మీరు కాదని సెలవిచ్చిన దేవుడవు కాబట్టి అయ్యా, మాకున్న సమస్యలు, మాకున్న ఇబ్బందులు, మాకున్న శోధనలు, మేమున్న స్థితి ఏమిటో ఎరిగిన దేవుడివి, చూచుచున్న దేవుడవు నీవే కాబట్టి తండ్రి, నీవు మా పక్షాన యుద్ధము చేయమని, మా సమస్యలను, మా బంధకములను మాకు విడుదల సహాయము దయచేయమని అలనాడు భక్తులు ప్రార్థించిన విధంగా మేము ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానము ప్రసాదించి మాకు మీరు తోడై ఉండమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.